ఓం నమో నారాయణ. ఈరోజు హస్తరేఖలలో భాగంగా హస్తరేఖలు దాన్ని బట్టి జీవితాన్ని ఎలా తెలుసుకోవచ్చని మనం ప్రోగ్రామ్స్ నడుపుతున్నాము. అందులో మానవుల హస్తాలు ఎన్ని రకాలు, అందులో ఎక్కువగా మన భారతీయుల ఆధారంగా చేసుకుని మేము చెప్తున్నాం. మానవుల హస్తాలు 7 రకాలుగా ఉంటాయి. ఆ 7 రకాల అనేక గుణాలు మిక్స్ అయి ఉంటాయి. అందులో ప్రాథమిక హస్తం అంటే ఏమిటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మీకు వివరిస్తాను. ఈ ఫోటో చూడండి, ఇది ప్రాథమిక హస్తం అంటారు. ఈ ప్రాథమిక హస్తం ఏంటంటే చెయ్యి మోటుగా ఉంటుంది, ఏళ్ళు కురుచుగా ఉంటాయి, బండగా ఉంటాయి, కొంతమందికి మృదువుగా కూడా ఉంటాయి. ఇవి కొంచెం వీళ్ళకి అల్పజ్ఞానం ఉంటుంది, అల్ప సంతోషులు, ఉత్సాహంగా ఉంటారు, ఉర్రూతులుగుతూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు, మూఢనమ్మకాలతో ఉంటారు, కొంచెం ఛాందస్స భావాలు కలిగి ఉంటారు. ఇటువంటి హస్తాలు గ్రామాల్లో ఎక్కువగా ఉంటాయి. రైతు కూలీలు, పాడి పంటలు పండించేవారు, వ్యవసాయదారులకి ఎక్కువగా ఉంటాయి. అలాగే సిటీల్లో, పట్టణాల్లో అద్దె మీద ఉండే కూలీలు, అలాగే ఆటో డ్రైవర్సు, రిక్షా పుల్లర్సు, అలాగే కాయ కష్టం చేసేవాళ్ళకి ఇవి ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఏంటంటే అత్యుత్సాహం చూపిస్తారు, ఆవేశపడిపోతారు. ఉదాహరణకు ఒక రాజకీయ నాయకుడు వచ్చి మీరు ఓటు వేయండి, గురుగారు అదంతా రాజుగారు అదంతా మీకే చేస్తామని ఉత్సాహం కొడతారు. ఆ వచ్చిన వ్యక్తి ఎలాంటి వాడో కూడా తెలుసుకోకుండా వీళ్ళ దగ్గరికి వచ్చినందుకు వీళ్ళు పొంగిపోయి వాళ్ళకి మాట ఇచ్చేస్తారు, వాళ్ళు కూడా తిరుగుతారు, వాళ్ళ చేతిలో కూడా మోసపోతూ ఉంటారు. ఆ విధంగా వీళ్ళ కష్టానంతా రాజకీయ నాయకులను, అది తెలివైన వాళ్ళు ఎవరో దోచుకుంటూ ఉంటారు. ఇక వీరికి వ్యవసాయం బాగా కలిసి వస్తుంది, పాడి పంటలు బాగా కలిసి వస్తూ ఉంటాయి, మూఢనమ్మకాలతో ఉంటారు. కాబట్టి వీరికి ఏంటంటే మళ్ళాంటలు ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే వీళ్ళు ఉన్నత స్థితికి వెళ్తారు. వీళ్ళకి మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఎటువంటి పంటలు పండించాలి, ఎంత బాగా పండించాలి, దానికి కావాల్సిన టెక్నాలజీని మనం ఇవ్వగలిగితే వీళ్ళు అద్భుతమైన పంటలు పండించి మనందరికీ అందించగలరు. వీరిలో కొంతమందికి ఈ చేతి ఆకారం కాకుండా చేతి లోపల ఉన్న రేఖలు, కీర్తి రేఖలు, ఆయుష్ రేఖ, మరి శిరో రేఖ, వాటిని బట్టి కూడా మనం ఫలితాన్ని మిక్స్ చేసి చెప్పాల్సింది. వీరికి కనుక కీర్తి ప్రతిష్టలు రేఖ ఉంటే అటువంటి వాళ్ళు గ్రామాల్లో నాయకులు అవుతారు. సొసైటీ ప్రెసిడెంట్లు, ప్రాథమిక సహకార సంఘాల ప్రెసిడెంట్లు, అలాగే పంచాయతీ ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, ఇటువంటి పద్ధతులు కూడా వస్తాయి. రాజకీయ పలుకుబాటు ఉంటుంది. అలాగే వేరే రూట్లో కూడా ఆదాయం సంపాదించగలుగుతారు. ఇది ఎక్కువగా నేను చాలా హస్తాలు చూశాను, ఇందులో మంచి లీడర్లు కొడుతాను. ఎందుకంటే నాకు 28 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా గ్రామాలనే అనేక చేతులు చూశాను, అనేక పట్టణాల్లో, అనేక పల్లెటూరులో చేతులు చూశాను. అందరూ కూడా వ్యవసాయ చేతులు అన్నీ కూడా ఇలాగా ఉంటాయి. వీరికి శుక్రస్థానం, చంద్రస్థానం బాగుంటే ఖచ్చితంగా మంచి పాడి పరిశ్రమ కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇది హస్తాల మొదటిది ప్రాథమిక హస్తము. ఓం నమః శివాయ.